అందరికీ నమస్తే. అందరూ చాలా బాగా వినాయక చవితి జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో మా ఇంట్లో వినాయకుడిని పూజ అయ్యాక చూపిస్తున్నానన్నమాట. నేను మామూలుగా జిల్లేడు వినాయకుడు ఇంట్లో ఉంటే అదే పెట్టి పూజ చేస్తాను. ఇక ఈ విధంగా అంతా సెట్ చేసింది, ఇంత బాగా అలంకరణ చేసింది మా శ్రీవారే. చాలా బాగుంది కదా! ఈ పూజ అయ్యాక మా ఇంటి ఆవరణలో వినాయకుడిని పెట్టారు. ఇక అక్కడికి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరున్న ఇరుగు పొరుగు వారందరూ కలిసి చాలా సరదాగా 3 రోజుల పాటు వినాయకుడిని పూజ చేసుకున్నాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి కదా. ఇంటింటికి ఒక వినాయకుడు, వీధి వీధుల్లోనూ వాడవాడల్లోనూ అనేక రకాలుగా అనేక రూపాలతో మన వినాయకుడు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది మొదటి రోజు మేమందరం కలిసి వినాయక చవితి ప్రారంభించామన్నమాట. ఆ పూజ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇక ఇరుగు పొరుగు వారందరము కలిసి వినాయకుడితో పాటు ఫోటోలు తీసుకొని పూజాది కార్యక్రమాలు కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అలాగే వినాయకుడు చూడండి ఎంత బాగున్నారో. వినాయకుడు తండ్రి గారైన శివయ్యను కూడా తన పక్కనే పెట్టుకొని కూర్చొని ఉన్నాడనమాట. మీకు కనిపిస్తున్నాడా శివయ్య? ఇప్పుడు ఇక్కడ పూజ అయ్యాక మనము ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్తాం. ఒకసారి పూజ చూసి మనసారా దేవునికి దండం పెట్టుకోండి. స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీమణ్యం సమర్పయామి. నీళ్ళండి. వస్త్రం వస్త్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్తు ఆయుష్యమగ్నాగర కర్పూర కస్తూరి కుంకుమార్పితం విలేపనం సురస్య పుష్టాం కరీషిణే ఈశ్వరేం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం. ఇప్పుడు అక్షంతలు వేయండి. ఓం అక్షతాం ధవళాం దివ్యాం శాంతియాం తంతులాం శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. గృహ ఇప్పుడు పువ్వులు పూచేయండి. సుగంధాని చ పుష్పాణి జాతి ముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. శ్రీ గురు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. ఓం కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. ఓం పూజ చేస్తుండండి. ఓం సుముఖాయ నమః. వాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాధిపాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం ఉపాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. పాద్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం అనాథనాథ సర్వజ్ఞ కీర్మాణవర పూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధి వినాయక స్నానం సమర్పయామి. ఇప్పుడు తారిషతు శుక్రమసి మధుక్షరం సుఖవః ఆత్మేన సంపోషతి. ఓం వినాయకం మధునాం స్నపయామి. ఓం స్వామి నమస్తే. ఇక మేమున్న ప్రాంతంలోని రెండవ చోట వినాయకుడిని తెరతీసి పూజ చేస్తున్నారనమాట. బుల్లి వినాయకుడు చాలా బాగున్నాడు కదా. వినాయకుడు కళ్ళు అయితే చాలా ముచ్చటగా బాగుందన్నమాట. మీరు కూడా తనివి తీరా చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మొట్టమొదటగా మన ఇంటి ఆవరణలో చూసిన వినాయకుడి దగ్గరే రెండవ రోజు ఉదయం పూజ చేస్తున్నారు. ఈ పూజ చూశాక నైవేద్యం తీసుకున్నాక మనము మా విలేజ్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అక్కడ అలాగే లడ్డు వేలం పాట ఎవరు తీసుకున్నారో చూద్దాం.
ఇప్పుడు హారతిస్తున్న ఈ త్రిమూర్తులే వినాయక చవితికి ప్రముఖులన్నమాట. వీళ్ళు ముగ్గురు చాలా భక్తిగా కానీ, అలాగే సరదాగా కానీ, ఆనందంగా కానీ వినాయకుడిని నిలబెట్టి బాగా జరుపుకోవాలన్నదే వాళ్ళ ధ్యేయం. నిజంగా వాళ్ళ భక్తికి మెచ్చి వినాయకుడు వాళ్ళకి మంచి చదువులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను మీరు వినాయకుడిని పెట్టింది కాదు, మీరు చాలా బాగా గుంజిళ్ళు కూడా పెడితే మంచి చదువులు వస్తాయని చెప్పేలోపు ముగ్గురు అంత బాగా గుంజిళ్ళు పెడుతున్నారు. మీరు కూడా ఒకసారి చూడండి. నేను స్టాప్ అన్న దగ్గర పెడతానే ఉంటాను. నేను అనలేదు, చెప్తాను. అతి తెలివి రాడికా. కులమత భేదాలు లేకుండా అందరి దగ్గర హారతులు తీసుకుంటూ, అలాగే అందరినీ ఆశీర్వదిస్తూ ఆ బుజ్జిగణపయ్య ఎంత బాగా కూర్చొని ఉన్నాడో కదా. అందరి హారతులు అయిపోయాయి. ఇక నైవేద్యం తీసుకొని తిన్నాక మన విలేజ్కి వెళ్ళి ఆ వినాయకుడిని పలకరిద్దాం రండి. ఒకసారి వచ్చేసాము విలేజ్లో ఉన్న వినాయకుడి దగ్గరికి. ఇక్కడ ఊరందరూ కలిసి ఒక్క వినాయకుడినే పెట్టారు. చాలా పెద్దదిగా ఉంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఎవరో ఒక మనిషి అక్కడే ఉన్నట్టుగా ఉంది. అదే భావనతోనే నేను హారతిచ్చి దండం పెట్టుకున్నానన్నమాట. మా ఊరిలో ప్రతి సంవత్సరము వినాయకుడి దగ్గర లడ్డు పెడతారు. ఆ లడ్డుని వేలం పాట పాడుతారు. ఆ వేలం పాటలో ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఆ లడ్డుని ఇస్తారనమాట. చూడండి, ఇప్పుడు లడ్డు గెలుచుకున్న వారికి వాళ్ళకి సాల్వా కప్పి, అలాగే గెలుచుకున్న లడ్డుని ఇచ్చి ఒక వినాయకుడి ప్రతిమను కూడా ఇస్తారనమాట. ఇది చూడ్డానికైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆ ఊరి వాళ్ళు పిల్లలందరికీ చిన్న చిన్న గేమ్స్ పెట్టి ప్రైజులు కూడా ఇస్తారనమాట. ఈ సంవత్సరము వేలంపాటలో మా అక్క బావే లడ్డుని గెలుచుకున్నారు. ఇక అక్కడ పూజ అంతా అయిపోయాక తిరిగి నేను మన ఇంటి ఆవరణలో ఉన్న సాయంత్రం పూజకి హాజరయ్యాను. చూడండి, రెండవ రోజు సాయంత్రం పూజ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు.
ఇక 3వ రోజు రానే వచ్చింది. ఇంకా వినాయకుడిని ఈరోజు నిమజ్జనం చేయాలని అందరూ అనుకున్నారు. ఇక ఆ రోజైతే అందరికీ మనసులో కాస్త బాధేసింది. వినాయకుడిని పంపించాలి కాబట్టి. ఇక తప్పదు కదా, పిల్లలు పెద్దలు అందరూ వినాయకుని దగ్గర హాజరయ్యారన్నమాట. అందరూ మనస్తృప్తిగా హారతలిచ్చి దండం పెట్టుకున్నారు. అలాగే పిల్లలైతే ఉట్టి కొట్టాలని చాలా ఉత్సాహపడుతున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇందాక చూపించాను కదా, త్రిమూర్తులు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఇంకా పిల్లల ఆశ పెద్దలు ఎందుకు వద్దంటారు? ఏ పూజలు చేయాలన్నా పెద్ద పెద్ద పండితులు అలాగే పూజారులు ఉండాలి. కానీ వీధిలో వినాయకుడిని పెట్టి మొక్కాలంటే పిల్లలుంటే సరిపోతుంది కదా. కాబట్టి వినాయకుడికి పిల్లలంటే ఇష్టమా, లేకపోతే పిల్లలకి వినాయకుడంటే ఇష్టమా అనేది మీరే చెప్పాలి. అందరూ హారతులు ఇచ్చేశారు. అలాగే నైవేద్యాలు కూడా పంచేశారనమాట. ఇక ఉట్టి కొట్టాలనేసి అందరూ ఉట్టి దగ్గరికి వెళ్తున్నాం. మీరు కూడా ఒకసారి రండి, ఉట్టి ఎలా కొడుతున్నారో పిల్లలు చూద్దాము. ఎడ తగలిపోతుందిరా. అట్లదే రావాలి, ఆపోజిట్ లోదే రావాలి వాళ్ళు. పిల్లల కోరిక మేరకు ఉట్టి కొట్టే కార్యక్రమాలు కూడా పూర్తిగా జరిగిపోయాయి. ఇక ఇవన్నీ అయిపోయాక అందరం కలిసి వినాయకుడిని సాగనంపామన్నమాట. చూడండి, వినాయకుడు కూడా ఎంత బాగా బండిలో కూర్చున్నాడో, అందరికీ బాయ్ చెప్తున్నాడు కదా. నా ఆశీర్వాదము మీ అందరిపై ఉంటుంది అనే రీతిలో ఆ వినాయకుడు ముచ్చటగా కూర్చున్నట్టుగా నాకు అనిపించింది. ప్రపంచంలోని అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆనందంగా ఉండాలని మనం మనసారా ఆ గణేశుడికి మొక్కుకుందాం. 3 రోజులు 3 నిమిషాల్లా గడిచిపోయాయి. బాయ్ బాయ్ గణేష. వీడియో చూసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.